వెల్కమ్ టు కరీంనగర్ ఐకాన్ కోచింగ్ సెంటర్. సో ఫ్యాకల్టీ రమేష్ సార్. జాగ్రఫీ మరియు జీకే సబ్జెక్ట్ డీల్ చేస్తాను. సో దీనిలో భాగంగా ఎవరైతే సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సో ఖచ్చితంగా మనకు వెయిటేజ్ ఉండే అతి ముఖ్యమైన చాప్టర్ ఏంటంటే మనకు లేక్స్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్. సో ప్రపంచంలో ఉన్న మరి భారతదేశంలో ఉన్న సరస్సుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇందులో చూస్తే ఒకసారి ఫస్ట్ సో సరస్సు అంటే ఏమిటి చూద్దాం ఒకసారి. ఫస్ట్ సాధారణంగా మనకు సరస్సు అనగా ఏంటంటే ఎక్కువ విశాలమైన భూభాగంలో నీరు అది చేరితే దాన్ని సరస్సు కింద తీసుకుంటాం. తక్కువ విస్తీర్ణంలో మనకు నీరు చేరితే దాన్ని చెరువు కింద తీసుకుంటాం. ట్యాంక్ అన్నాం చెరువుని. సో సాధారణంగా సరస్సులు భారతదేశంలో ఎన్ని రకాలు ఉంటాయి అంటే చూద్దాం ఒకసారి. సరస్సుల అధ్యయనాన్ని లేదా మంచినీటి అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారు. లిమ్నాలజీ అంటారు. సో లిమ్నాలజీ అంటే స్టడీ ఆఫ్ లేక్స్ అండ్ స్టడీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ చెప్పుకుంటాం. ఆ తర్వాత అసలు సరస్సు ఎన్ని రకాలంటే చూడండి ఒకసారి. ఫస్ట్ సరస్సులలో సాధారణంగా మనకు సాల్ట్ వాటర్ సరస్సులు ఉంటాయి. ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ సరస్సులు మన దగ్గర ఉంటాయి. సో ఇందులో ఇవి సాధారణంగా సాల్ట్ వాటర్ మరి ఫ్రెష్ వాటర్ రెండు కూడా ఉంటాయి. ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా చూసుకోండి. ఒకటి ఫస్ట్ది లాగున్ సరస్సు. లాగున్ సరస్సు. ఈ లాగున్ సరస్సు అంటే ఏమిటి అంటే సో చాలా జాగ్రత్త వినండి. ఎగ్జాంపుల్ మనకు ఇటు సముద్రం ఉందనుకోండి. ఈ సముద్రం నుంచి నీరు అనేది ఇలా మనకు అలల ద్వారా ప్రవాహాల ద్వారా కొన్ని కాలాల ద్వారా ఇలా బయటికి వచ్చేసి ఇలా కాళ్ళ ద్వారా బయటికి వచ్చేసి ఒక ప్రాంతంలో ఒక సరస్సు లాగా మనకు ఫార్మేషన్ అవుతే సో దాన్ని ఏమంటామంటే మనకు లాగూన్ సరస్సు అంటాము. లాగూన్ సరస్సులు అన్నీ కూడా దాదాపుగా ఉప్పు నీటి సరస్సులే ఉంటాయి, సాల్ట్ వాటర్ సరస్సులే ఉంటాయి. కానీ ప్రతి సాల్ట్ వాటర్ సరస్సు లాగున్ సరస్సు కాదు, అది గుర్తుంచుకోండి. ఓకేనా? సో లాగున్ సరస్సులన్నీ ఉప్పునీటి సరస్సులే, కానీ ప్రతి ఉప్పునీటి సరస్సు లాగున్ సరస్సు కాదు, ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ప్రతి ఉప్పునీటి సరస్సు లాగున్ అవుతుంది. కొన్ని సాంబార్ సరస్సు ఉంది. ఎగ్జాంపుల్ మాకు ఎక్కడ ఉంది అంటే మనకు అది రాజస్థాన్లో ఉంది. సో చిలుక సరస్సు ఉంది, ఒరిస్సాలో ఉంది, సముద్ర తీరంలో ఉంది. కాబట్టి అది లాగున్ సరస్సు, గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇక రెండవది చాలా ఇంపార్టెంట్ యాక్స్ బౌ సరస్సు. ఏ సరస్సు అండి? యాక్స్ బౌ సరస్సు అంటాము. సో చాలా ఇంపార్టెంట్. దీన్ని తెలుగులో ఏమంటారమ్మా అంటే ఎద్దు అడుగు సరస్సు అని పిలుస్తుంటారు. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ప్రవహించేటప్పుడు ఆ నది నుండి నది యొక్క ఒడ్డు ఉంటుంది కదా, ఆ నది యొక్క ఒడ్డు నుండి కాలువలు ఉంటాయి. ఇట్లా కాలువలు, ఆ కాలువల ద్వారా కానీ నది యొక్క చిన్న పాయలు ఉంటాయండి, స్ట్రీమ్స్ ఉంటాయి. ఆ రివర్ యొక్క స్ట్రీమ్స్ ద్వారా కానీ కొంత నీరు అనేది బయటికి వెళ్తుంది, ఫ్రెష్ వాటరు. అలా బయటికి వెళ్ళి ఆ యొక్క రివర్ నుండి ఇలా పాము మెలికలు తిరిగినట్టు ఇలా మెలికలు తిరుగుతూ ఒక దగ్గర నీరు అనేది స్టోరేజ్ అవుతుంది. ఆ పాము వల్ల మెలికలు తిరిగిన, ఈ స్నేక్ వల్ల తిరిగిన ఈ యొక్క ఒక నీటి స్ట్రీమ్ని మనము ఒక దగ్గర స్టోరేజ్ అవుతుంది. దానిని యాక్స్ బౌ సరస్సు, ఎద్దు అడుగు సరస్సు అని పిలుస్తుంటారు. ఇది కూడా చూసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇది లాగున్ సరస్సు. ఒకటి యాక్స్ బౌ సరస్సు, ఇది కూడా చూసుకోవాలి. ఇవి కాకుండా ఇంకేమైనా సరస్సులు ఉంటాయామా అంటే సరస్సులు ఉంటాయి. అందులో వెరీ ఇంపార్టెంట్ సరస్సు ఏంటిదమ్మా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అగ్ని పర్వత సరస్సులు అంటాము. సో ఈ అగ్ని పర్వత సరస్సులు చూసినట్టయితే ఒకసారి మనకు సాధారణంగా నీరు అనేది మనకు
అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ యొక్క శిలలు యొక్క లావా అనేది బయటికి వచ్చినప్పుడు తర్వాత ఒక ప్రాంతంలో పడుతుంది. ఆ ప్రాంతంలో పడుతున్నప్పుడు అక్కడ చిన్న చిన్న నీటి గుంటలు అంటే మామూలుగా లోయలు ఏర్పడతా ఉంటాయి. ఆ లోయలలో నీరు చేరి ఆ ప్రాంతంలో సరస్సు ఏర్పడితే వాటిని అగ్ని పర్వత సరస్సులుగా పిలుస్తుంటాడు. వీటిని క్రేటర్స్ అని పిలుస్తుంటారు. మన భారతదేశంలో ఎక్కడ అంటే మహారాష్ట్రలో మనకు సరస్సు ఉంది, లోనార్ సరస్సు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది కూడా అగ్ని పర్వత సరస్సులు ఉంటాయి, చూసుకోవాలి. సో ఈ విధంగా మనకు సరస్సులు అనేవి ఉంటాయి, క్లియర్గా చూసుకోండి. సార్ భారతదేశంలో అతి ముఖ్యమైన సరస్సులు ఏమి ఉన్నాయండి. అందులో భారతదేశంలో మనకు అతిపెద్ద సరస్సు ఏది అంటాడు, భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటాడు, భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏదంటాడు. చాలా రకరకాల క్వశ్చన్ అవుతాడు, జాగ్రత్త అంటే ఫస్ట్ భారతదేశంలోనే మనకు అతిపెద్ద సరస్సే భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. రెండు కూడా ఒకటే, అదే సాంబార్ సరస్సు. తినే సాంబార్ కాదు, ఈ సాంబార్ సరస్సు వేరు, చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో సాంబార్ సరస్సు గుర్తుంచుకోండి. భారతదేశంలో సో ఇండియా లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా, చాలా ఇంపార్టెంట్. లార్జెస్ట్ లేక్ ఇన్ సాల్ట్ వాటర్ మనకు లేక్ ఏదమ్మంటే సాంబార్, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అతిపెద్ద సరస్సే, భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఒక్కటే సాంబార్ సరస్సు. ఇది ఎక్కడ ఉందమ్మంటే రాజస్థాన్లో ఉంది. సో చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఉప్పునీటి సరస్సు, ఇది సాల్ట్ వాటర్ సరస్సు. క్లియర్, రైట్. ఇంకా ఈ రాజస్థాన్లో సరస్సులు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. రాజస్థాన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పుష్కర్ సరస్సు ఉంది. అలాగే భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ పుష్కర్ సరస్సు. ఈ పుష్కర్ లేక్ లో బ్రహ్మదేవుని టెంపుల్ ఉంటుంది. ఇక్కడనే లోపల బ్రహ్మదేవుని టెంపుల్ ఉంటుంది, పుష్కర సరస్సులో ఉంటుంది. ఆ తర్వాత చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నెక్కి సరస్సు, ఆ తర్వాత జయ సముద్రం సరస్సు, ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఉదయ్పూర్ సరస్సు, ఇంకా దిబార్ సరస్సు, నెక్కి సరస్సు, జయసముద్రం సరస్సు, ఉదయపూర్ సరస్సు, అలాగే పుష్కర్ సరస్సు, సాంబార్ సరస్సు, ఇవన్నీ కూడా మనకు రాజస్థాన్లో ఉన్న అతి ముఖ్యమైన సరస్సులు, చూసుకోండి. ఓకేనా, ఉదయపూర్ని ఏమంటారంటే సరస్సుల నగరం అంటారు. భారతదేశంలో సరస్సుల రాష్ట్రం ఏది అంటే మనకు లేక్స్ స్టేట్ ఏదంటే జమ్మూ అండ్ కాశ్మీరు. సరస్సుల నగరము ఏదంటే మనకు ఉదయపూర్, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇక ప్రపంచంలో మనకు సరస్సుల దేశం ఏదేమంటే ఫిన్లాండ్ దేశం, గుర్తుంచుకోండి. ఏ దేశం అండి? ఫిన్లాండ్ దేశం, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం సాంబార్ గురించి మనం క్లియర్ చూసుకుందాం. ఇది భారతదేశంలోనే అతిపెద్దది, భారతదేశంలోనే సాల్ట్ వాటర్లో పెద్దదే. మరి భారతదేశంలో ఫ్రెష్ వాటర్ సరస్సు ఏది పెద్దది అంటాడు? లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అంటాడు. సో అప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ యొక్క సరస్సు జీలం అనే ఒక నది ఉంటుంది. ఎక్కడ ఉందమ్మంటే జీలం నది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ ఉంటుంది. ఏ నగర్ ఉంటుంది? ఆ శ్రీనగర్ ఉంటుంది. ఆ శ్రీనగర్ దగ్గర ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు పేరు ఏంటంటే ఊలార్ సరస్సు, చాలా ఇంపార్టెంట్. ఈ ఊలార్ సరస్సు భారతదేశంలోనే అతి పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్, చూసుకోవాలి. క్లియర్. సో ఇది జీలం నది, చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, శ్రీనగర్ దగ్గర ఉంటుంది. ఊలార్ సరస్సు అని చాలా ఇంపార్టెంట్, అది ఫ్రెష్ వాటర్ సరస్సుగా చెప్పుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. సరే, ఈ జీలం నది చూసినట్టయితే జీలం నదికి మరొక పేరు ఏంటంటే వితస్తా. జీలం నదికి మరొక పేరు ఏంటిదంటే హెడాస్పెస్. ఏంటిదండి? హెడాస్పెస్. ఇది కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ తర్వాత
మనకు అదే జమ్మూ కాశ్మీర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సరస్సు పేరు ఏంటంటే దాల్ సరస్సు. ఏ సరస్సు? దాల్ సరస్సు. ఈ దాల్ సరస్సులో చాలా ఫేమస్ ఏంటంటే దాల్ సరస్సులో పడవలు ఉంటాయండి. ఆ పడవలలోనే హౌజెస్ ఉంటాయండి. అంటే బోట్ హౌజెస్ ఉన్న భారతదేశంలో లేక్ ఏదంటాడు అది దాల్ సరస్సు. గుర్తుంచుకోండి. టూరిజం పరంగా చాలా ప్రాముఖ్యత కలిగింది, ఎకనామీ పరంగా చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక సరస్సు ఏంటంటే దాల్ సరస్సు. చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక చూడండి, ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్ దగ్గర చూడండి, ఇక్కడ దాల్ సరస్సు, ఇక్కడ దాల్ లేక్ ఇచ్చాడు. సో ఇక్కడ వూలార్ సరస్సు ఇచ్చాడు ఇక్కడ. సో వూలార్ లేక్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అలాగే మనకు చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి రెండు కూడా. ఓకేనండి, రైట్. ఇక ఈ పక్కనే మనకి ఏముందంటే మనకు లడక్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ లడఖ్లో చాలా ఇంపార్టెంట్ ప్యాగాంగ్ లేక్. ఏదండి? ప్యాగాంగ్ లేక్ అనేది ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్. ప్యాగాంగ్ లేక్ అనేది మన దగ్గర లడఖ్లో చాలా ఫేమస్. ఇది కూడా చెప్పు, స్వచ్ఛమైన నీరు ఉంటుంది. చూస్తే అలా అద్భుతంగా మన ఫేస్ మనకి కనబడుతుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్యాగాంగ్ సరస్సు. చూసుకోండి, రైట్ అండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ప్రపంచంలో పెద్దవి చూద్దాం ఒకసారి. భారతదేశంలో పెద్దవి చూసుకుందాము. సో ప్రపంచంలో పెద్దవి చూసుకుందాం ఒకసారి. ఈ ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏదంటాడు? ప్రపంచంలో అతిపెద్ద మంచి సరస్సు ఏదంటాడు? ప్రపంచంలో అతిపెద్ద ఉప్పుడి సరస్సు గుర్తించని అంటాడు. సో మనకు చూసినట్లయితే ప్రపంచంలో, సో వరల్డ్లో చూసినట్లయితే ఒకసారి మనకు లార్జెస్ట్ లేక్ ఏది అంటే చూడండి ఒకసారి. ఇక్కడ సుపీరియర్ అనే సరస్సు ఉంటుంది. సుపీరియర్ అనే ఒక సరస్సు ఉంటుంది. ఇది సుపీరియర్ సరస్సు ఎక్కడంటే కెనడా దేశము మరియు అమెరికాకి మధ్యలో మనకు ఉంటుంది. సో సుపీరియర్ సరస్సు ఉంటుంది. అది ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుగా చెప్పుకుంటాము. అలాగే ప్రపంచంలో అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటాడు? ఫ్రెష్ వాటర్ లేక్ ఏదంటే అది కూడా సుపీరియర్ సరస్సే, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అయితే అతిపెద్ద సరస్సే, అతిపెద్ద సాల్ట్ వాటర్ సరస్సు ఒకటే. కానీ ప్రపంచంలో అతిపెద్ద సరస్సు, అతిపెద్ద మజిలీ సరస్సు ఒకటే చెప్పుకోవాలి. ఆ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద సాల్ట్ వాటర్ సరస్సు గుర్తించండి అంటాడు. ఈ సాల్ట్ వాటర్ సరస్సు ఎక్కడ అంటే కాస్పియన్ సరస్సు, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది రష్యా దేశంలో ఉంది. ఏ దేశం అండి? రష్యా దేశంలో, గుర్తుంచుకోండి. రైట్ సార్, ఇక క్లియర్ అయిపోయింది. ఇక ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సు గుర్తించని అంటాడు. సో డీపెస్ట్ లేక్ ఇన్ వరల్డ్ అంటాడు. సో డీపెస్ట్ లేక్ ఇన్ వరల్డ్ గుర్తించండి అంటాడు. సో చాలా ఇంపార్టెంట్. అదేందమ్మా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు బైకాల్ అనే ఒక సరస్సు ఉంటుంది. ఆ బైకాల్ సరస్సు ప్రపంచంలో లోతైన సరస్సుగా చెప్పుకుంటాము. గుర్తుంచుకున్నామా? బైకాల్, మన కాలు పెడితే అటే పోతా అన్నట్టు. సో బైకాల్ సరస్సు గుర్తుంచుకోండి. ఇది డీపెస్ట్ లేక్ ఇన్ వరల్డ్, గుర్తుంచుకోండి. ఆ తర్వాత మన భారతదేశంలో అసలు ఎత్తైన సరస్సు గుర్తించి అంటాడు. అంటే హైయెస్ట్ లేక్ ఇన్ ఇండియా అంటాడు. సో హైయెస్ట్ అంటే అత్యంత ఎత్తులో ఉన్న మనకు ఏంటి సరస్సు గుర్తించండి అంటాడు. చాలా ఇంపార్టెంట్. ఆ సరస్సు పేరు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడమ్మా, చోలాం సరస్సు. ఏ సరస్సు? చోలాం సరస్సు. ఈ చోలాం సరస్సు ఎక్కడ ఉంది అంటే మనకు సిక్కింలో ఉందండి. ఈ సిక్కింలో ఈ చోలాం సరస్సు భారతదేశంలోనే అత్యంత ఎత్తైన సరస్సుగా మనం చెప్పుకుంటాము. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకు సిక్కింలో ఇది ఒక చోలాం సరస్సు, గుర్తుంచుకోండి. దాంతోపాటు మనకు సిక్కింలో చూడమ్మా, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్మోంగో అనే ఒక సరస్సు ఉంటుంది. ఆ తర్వాత మనకు కెచలోపరి అనే సరస్సు కూడా ఉంటుంది. కానీ చోలాం సరస్సు మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో చాలా ఎగ్జామ్లు అడిగింది, గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక ప్రపంచంలో వరల్డ్లో మనకు హైయెస్ట్ లేక్ ఇన్ వరల్డ్ అంటాడు. ప్రపంచంలోనే అతి ఎత్తులో ఉన్న సరస్సు గుర్తించండి అంటాడు. చాలా ఇంపార్టెంట్. ఆ సరస్సు పేరు ఏంటమ్మా అంటే టిటికాకా సరస్సు. ఈ టిటికాకా సరస్సు ఎక్కడ ఉందంటే బొలీవియా అనే దేశంలో ఉంది, చూసుకోవాలి. ఈ బొలీవియా దేశం ఎక్కడ ఉందమ్మంటే సౌత్ అమెరికాలో ఉంది.
బొలివియా క్యాపిటల్ సిటీ లాపాజ్. ఏంటండి? లాపాజ్ గుర్తుంచుకోండి. ఈ బొలివియా దగ్గర టిటికాకా అనే సరస్సు ఉంటుంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన సరస్సుగా చెప్పుకుంటాం, గుర్తుంచుకోవాలి. అంటే ప్రపంచంలో ఎత్తైనది అయిపోయింది, భారతదేశం ఎత్తైనది అయిపోయింది. ప్రపంచంలో సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ అయిపోయింది, భారతదేశంలో ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ అయిపోయింది. ప్రపంచంలో అతిపెద్దది అయిపోయింది, భారతదేశం అతిపెద్దది అయిపోయింది. ఇక ప్రపంచంలో లోతైనది అయిపోయింది, ఇది గుర్తుంచుకోండి. సార్ ఇవి కాకుండా ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా అంటే చూద్దాం సరే. మనకు భారతదేశంలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి మొత్తం కూడా. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో మనకు అతిపెద్ద సరస్సు గుర్తించని అంటాడు. ఓకేనా? అంటే ఈశాన్య రాష్ట్రాలలో అతిపెద్ద సరస్సు గుర్తించండి అంటాడు. ఆ సరస్సు పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లోక్తక్ సరస్సు ఉంటుంది, అది మణిపూర్లో ఉంటే చూసుకోవాలి. ఓకేనా? సో మనకు మణిపూర్లో ఉంటుంది లోక్తక్ సరస్సు, గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఆ లోక్తక్ సరస్సు స్పెషల్ ఏంటిదంటే నీటిపైన తేలియాడే, అంటే మనకు నీటిపైన తేలియాడే స్కూలు మనకు దాని మీదనే ఉంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా. సో నీటిపైనే స్కూళ్ళు ఉంటాయి, నీటిపైన ఇల్లులు ఉంటాయి, బోట్స్ ఉంటాయి. అలా నీరు అలా మణిపూర్ గురించి మనకు 2-3 సినిమాలు కూడా వచ్చాయి. సో మనకు పర్యావరణం గురించి, ఎన్విరాన్మెంటల్ గురించి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి, చూసుకోవాలి. సో అలా మణిపూర్ గురించి చూసుకున్నదే లోక్తక్ సరస్సు, చాలా ఫేమస్ సరస్సు, చాలా ఎగ్జామ్లలో వచ్చిన బిట్టు చూసుకోవాలి. ఓకేనా? సో దాని తర్వాత మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ త్రిపుర ఉందండి. త్రిపురలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రుద్రసాగర్. ఏ సాగర్? రుద్రసాగర్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. త్రిపురలో రుద్రసాగర్ సరస్సు అనేది ఇక్కడ ఉండి చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్ సరస్సులలో ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ కూడా ఒకసారి. ఉత్తరప్రదేశ్లో గోవింద్ వల్లభ పంత్ సాగర్ సరస్సు ఉంటుంది. ఇక్కడ సాగర్, ఇక్కడ సాగరే, రుద్రసాగర్ త్రిపుర, కానీ గోవింద వల్లభ పంత్ సాగర్ సరస్సు ఇక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది, చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటిదమ్మా అంటే మ్యాన్ మేడ్ మనకు లేక్ అన్నట్టు, అంటే కృత్రిమ సరస్సుగా చెప్పుకుంటాము. భారతదేశంలో కృత్రిమ సరస్సు గుర్తించండి అంటాడు, అదే గోవింద్ వల్లభ పంత్ సాగర్ సరస్సు చెప్పుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకమంటే ఈ నాగార్జున సాగర్ డ్యాము వెనుక సైడు అంటే బియాస్ నది అలాగే మనకు సట్లెజ్ నది రెండు కలుస్తాయి. సో ఆ సట్లెజ్ నది బియాస్ నది కలిసే చోట దాని బ్యాక్ సైడ్ మనకి ఒక డ్యామ్ కట్టారు. సో బాక్రనంగల్ డ్యాము. ఆ బాక్రనంగల్ డ్యామ్ యొక్క ఉదా వాటర్ వెళ్ళకుండా సో మనకు ఏం చేశారు, దాని పేరే గోవింద్ వల్లభ పంత్ సాగర్ సరస్సుగా మనం చెప్పుకుంటాము. అది ఒకటి చూసుకోండి. ఓకేనా అండి? సో రైట్. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే మనకు ఒడిస్సాలో చిల్కా సరస్సు. దీని స్పెషల్ ఏంటి చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఎలా అడుగుతున్నామా అంటే జాగ్రత్త తినండి. భారతదేశంలో లార్జెస్ట్ లేక్ ఏదని అంటాడు, భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏదంటాడు, సాంబార్ సరస్సు చెప్పుకున్నాం. భారతదేశంలో అతిపెద్ద సాల్ట్ వాటర్ సరస్సు ఏదంటాడు, సాంబార్ చెప్పుకున్నాం. మరి భారతదేశంలో అతిపెద్ద లాగూన్ సరస్సు గుర్తించని అంటాడు. మీకు చెప్పిన లాగూన్ అంటే సముద్రం యొక్క వాటర్ వల్ల ఏర్పడితే లాగూన్ అంటే చెప్పినాం. సో భారతదేశంలో అతిపెద్ద లాగూన్ సరస్సు ఏది అంటే ఆన్సర్ చిలుకా సరస్సు, గుర్తుంచుకోవాలి. చిలుక లేదా చిల్కా సరస్సుగా పిలుస్తుంటాం. ఇది ఒడిస్సాలో ఉంది, చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? రైట్. చిలుకా సరస్సు మనకు ఒడిస్సాలో ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద లాగున్ సరస్సు అంటాడు, లేదా భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంత సరస్సు గుర్తించంటాడు. అంటే మనకు కోస్టల్ బార్డర్లో ఉన్న లార్జెస్ట్ లేక్ అని అడుగుతాడు. సో అది కూడా మనకు చిలుక సరస్సుగా చెప్పుకోండి, అది గుర్తుంచుకో. చాలా ఇంపార్టెంట్ ఈ సరస్సు గురించి. ఎందుకంటే భారతదేశంలో రామ్సార్ సైట్స్ ఉన్నాయి. రామ్సార్ సైట్స్ అనేవి భారతదేశంలో మొత్తం కూడా 91 ఉన్నాయి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం. ఈ 91లో భారతదేశంలో 1981లో ఫస్ట్ జాబితాలో చేర్చినబడిన సరస్సు పేరే చిలుకా సరస్సు. అసలు రామ్సార్ సైట్ అంటే ఏంటంటే, రామ్సార్ సైట్ అనేది మనకు ఇరాన్ దేశంలో ఒక కన్జర్వేషన్ ఏర్పడ్డది. సో దానిలో భాగంగా మనకు 1971లో అది మనకు మీటింగ్ స్టార్ట్ అయింది. 75 నుంచి అమలులోకి వచ్చింది. సో దానిలో భాగంగా వేసారమ్మంటే ఎక్కడైతే ప్రపంచంలో తడి భూములు ఉంటాయో, వెట్ ల్యాండ్స్ ఉంటాయో, ఆ వెట్ ల్యాండ్లను తడి భూములను కాపాడుకోవాలి. ఆ తడి భూములను కాపాడడం వల్ల భూగర్భ జలాలు అనేవి ఎక్కువ, అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటు ఆ యొక్క
ఈ యొక్క తడి భూముల వల్ల వలస పక్షులు కొన్ని పక్షులు ఇమిగ్రేషన్ అంటే పక్షులు అన్నీ కూడా వలసకు రావడం జరుగుతుంది. దానివల్ల బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది అనే కాన్సెప్ట్తోని ఇరాన్ దేశంలో 1971లో రామ్సార్ అనే ఒక ప్రాంతంలో మనకు తీసుకువచ్చారు. దానిలో భాగంగానే భారతదేశం నుంచి ఫస్ట్ టైం సెలెక్ట్ చేశారు 1981లో. అదే చిల్కా సరస్సుగా సెలెక్ట్ చేశారు. ప్రజెంట్ 2025లో మళ్ళీ కొత్తగా ఈ యొక్క జూన్ మంత్లో 2 చేర్చారు. సో అది 1991 చేర్చారు. అది ఎక్కడ అంటే రాజస్థాన్లో ఉంటాయి. కిచాన్ అండ్ మేవార్ అనే 2 ప్రాంతాలు కూడా చేర్చారు. కిచాన్ 91 వచ్చేసి మేవార్, ఈ 2 ప్రాంతాలు కూడా తీసుకువచ్చారు. అది కూడా సరే మనం అప్డేట్ చేసుకోండి. సో ఇది చిల్కా సరస్సు అండి. ఇక తెలంగాణలో ఇక్కడ హుస్సేన్ సాగర్ ఇచ్చాం, కానీ ఇవన్నీ కూడా కృత్రిమ సరస్సులు అండి, అంటే మనం మ్యాన్ మేడ్ సరస్సులు. సో 1562లో హజ్రత్ హుస్సేన్ షా అనే వ్యక్తి మనకు నిజాం కాలంలో అప్పుడు కట్టించారు. సో అది అవసరం తెలంగాణలో. అది చెరువుల కింద తీసుకుందాం. చెరువులు అంటే ఏరియా తక్కువ ఉండాలి, క్లియర్. ఇక ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో మనకొకటి పులికాట్ సరస్సు ఉంది, దాని తర్వాత కొల్లేరు సరస్సు ఉందండి. పులికాట్ సరస్సు వచ్చేసి సాల్ట్ వాటర్ సరస్సు, అలాగే కొల్లేరు సరస్సు వచ్చేసి ఏంటంటే మనకు ఫ్రెష్ వాటర్ సరస్సు. సో కొల్లేరు ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరిలో ఉంది. కొంప కొల్లేరు అంటాం మనం, కొంపలో పాకు గుర్తుంచుకోండి, పశ్చిమ గోదావరి. సో అలా కొల్లేరు సరస్సు ఎక్కడ అంటే మనకు చాలా ఇంపార్టెంట్, పశ్చిమ గోదావరి. నెల్లూరులో ఉన్నది ఏంటంటే పులికాట్ సరస్సు. ఈ పులికాట్ సరస్సు దగ్గరలో, నెల్లూరు దగ్గరలోనే మనకు శ్రీహరికోట ఉంటుంది. సో మనకు ఒక ఐలాండ్ ఉంటుంది అక్కడ. మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో అనే సంస్థ కూడా మనకు అందుబాటులో ఉంది, చూసుకోండి. సో రైట్, అంతా కూడా మనకు పులికాట్ మరియు కొల్లేరు. ఇక్కడ మనకు పెంగ్విన్ అలాగే రకరకాల వలస పక్షులన్నీ కూడా ఇక్కడ వలస వస్తాయి, చాలా ఇంపార్టెంట్. అలాగే రామిలేరు, తుమ్మిలేరు అనే రకరకాల నదుల వల్ల మనకు ఈ ప్రాంతంలో కూడా ఈ సరస్సు అనేది మనకు ఏర్పడింది, చేసుకోవాలి. రైట్, ఇక దీని తర్వాత ఒకసారి వెరీ ఇంపార్టెంట్ అమ్మా అంటే కేరళకి వద్దాం ఒకసారి. కేరళలో వెరీ ఇంపార్టెంట్ సరస్సులన్నీ కూడా మనకు, ఎందుకంటే కేరళలో మొత్తం కూడా ఉప్పు వాటర్ సరస్సులే ఉంటాయి. ఎందుకు అంటే సముద్రంలో మునిగి తేలిన ప్రాంతం గుర్తించండి అంటే కేరళ. భారతదేశంలో ఒకప్పుడు సముద్రంలో మునిగి ఉండి నేటి కాలంలో తేలిన రాష్ట్రం గుర్తించడంటే అది కేరళ, గుర్తుంచుకోవాలి. సో గాడ్స్ ఆన్ ఓన్ కంట్రీ అంటాం కేరళను. కేరళలో కొబ్బరి వృక్షాలు ఎక్కువ పెరుగుతాయి. భారతదేశంలో కొబ్బరిలో ఫస్ట్ ప్లేస్ కేరళ. ఎందుకంటే కొబ్బరి చెట్లకు సాల్ట్ వాటర్ కావాలండి. సాల్ట్ వాటర్ ఎక్కువగా ఉంటే కొబ్బరికాయ అంతా ఇంక్రీజ్ అవుతుంది, కొబ్బరికాయ ఎక్కువగా వాటర్ వస్తుంది. సో కాబట్టి అందుకే ఇక్కడ ఎక్కువ పెరుగుతాయి. అలాగే భారతదేశంలో పడవ పందాలు నిర్వహించే రాష్ట్రం కేరళ రాష్ట్రం, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పడవ పందాలు నిర్వహించింది 1952లో జవహర్లాల్ నెహ్రూ ట్రోఫీ స్టార్ట్ చేశారు. సో ఇక్కడనే పున్నవాడ కాయలతో కూడా స్టార్ట్ చేశారు. సో అలాగే కేరళ రాష్ట్రంలో అష్టముడి సరస్సు, అష్టముఖి కాదు, అష్టముడి సరస్సు ఉంటుంది, చూసుకోవాలి. ఇక లాస్ట్ టీజీపీఎస్సీ యొక్క ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడండి, దాని పేరు అష్టముఖి సరస్సు తెలంగాణలో ఎక్కడ ఉందని ఇచ్చాడు. అష్టముఖి సరస్సు తెలంగాణలో నిజామాబాద్లో ఉంది, గుర్తుంచుకోండి. ఈ సరస్సు పేరు అష్టముడి సరస్సు అనేది ఎక్కడ ఉందంటే కేరళ, చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ వెంబనాడ్ సరస్సు గుర్తుంచుకోండి. ఈ వెంబనాడ్ సరస్సు ఎక్కడ ఉందంటే మనకు ఇది కూడా కేరళలో చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత సస్తమ కోట, ఏ కోట? సస్తమ కోట అనేది కూడా మనకు కేరళలో ఉంది. అలాగే చాలా ఇంపార్టెంట్ వెంబనాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెంబనాడు సరస్సు కేరళ, చూసుకోవాలి. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ సరస్సులో మనకు సలీం అలీ సరస్సు గుర్తుంచుకోండి. సలీం అలీ సరస్సు వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే, వాస్తవానికి సలీం అలీ సరస్సు అనేది గోవాలో ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మహారాష్ట్ర ఉంది, కానీ మహారాష్ట్ర గోవా బార్డర్లో ఉంటుంది, చూసుకోండి, గోవా. కానీ సలీం అలీ సంబంధించిన పక్షుల కేంద్రం ఎక్కడుందా అంటే మనకు జమ్మూ కాశ్మీర్లో ఉంది. సలీం అలీ సరస్సు ఎక్కడ ఉందా అంటే మనకు అక్కడ మహారాష్ట్ర మరియు గోవా బార్డర్ ఉంది. పర్ఫెక్ట్గా అయితే గోవాలో గుర్తుంచుకోండి, ఓకేనండి. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ సరస్సులలో మనకు నాల్ సరస్సు, ఏ సరస్సు? నాల్ సరస్సు గుర్తుంచుకోండి. నాల్ సరస్సు ఎక్కడ ఉందమ్మంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది, గుర్తుంచుకోండి, నాల్ సరస్సు, ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ మనకు సూరజ్ తాల్, ఇది చాలా ఇంపార్టెంట్. సూరజ్ తాల్, చంద్రతాల్, చంద్ర బాగా అంటే 2 నదులు ఉంటాయి, చంద్ర బాగా అని.
ఈ చంద్రభాగా నదులు కలిస్తేనే చీనాబ్ నది ఏర్పడుతుంది, చీనాబ్ నది ఫార్మేషన్ అవుతుంది. సో చంద్రభాగా 2 జాయింట్స్ రివర్, సో చంద్రభాగా రివర్ ఫార్మేషన్ అవుతుంది ఎట్ జాయింట్ తాండి. సో అలా హిమాచల్ ప్రదేశ్లోని చంద్ర అనే ఒక సరస్సు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే సూరజ్ అనే ప్రాంతం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనకు హిమాచల్ ప్రదేశ్లో అతి ముఖ్యమైన సరస్సులుగా చెప్పుకుంటాము. సో అన్ని కూడా మనకు క్లియర్. ఇక ఒక సరస్సు గుర్తుంచుకోండి మేఘాలయలో, దాని పేరు ఉమయాంగ్ సరస్సు. సో ఉమయాంగ్ సరస్సు, ఇక్కడ ఉమలాం ఇచ్చాడు, ఉమయాంగ్ సరస్సు గుర్తుంచుకోండి. అది మనకు మేఘాలయ రాష్ట్రంలో ఉన్న చాలా అతి ముఖ్యమైన సరస్సు గుర్తుంచుకోండి. ఓకేనండి. సో దీని తర్వాత భీమ్ టాల్. ఏ టాల్? భీమ్ టాల్ అనేది గుర్తుంచుకోండి, అది ఉత్తరాఖండ్లో గుర్తుంచుకోండి. భీమ్ టాల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్కడండి? ఉత్తరాఖండ్. సో అన్ని కూడా అతి ముఖ్యమైన సరస్సులు మన భారతదేశంలో. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి మీకు మార్క్స్ అనేది ఖచ్చితంగా సరస్సులోకి వెళ్ళి మీకు వస్తాయి. దీనికి సంబంధించిన ఇంక ఎక్స్ట్రా మీకు పీడిఎఫ్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు చూసుకోగలరు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.